రానున్న రోజుల్లో తెలంగాణలో అధికారంలోకి వస్తామని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి కార్యకర్తను భారతీయ జనతా పార్టీ గుర్తించి గౌరవిస్తుందన్నారు. అలాగే పూర్తి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తున్న ఏకైక పార్టీ కూడా బీజేపీనే అని తెలిపారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ సభ్యత్వం నమోదు కార్యక్రమానికి రఘునందన్ రావు హాజరయ్యారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బీజేపీ గెలిస్తేనే ఈ దేశం క్షేమంగా ఉంటుందంటూ ఎంపీ వ్యాఖ్యానించారు. అందుకోసం ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసి లోకల్ బాడీ ఎన్నికల్లో విజయం సాధించాలని పిలుపునిచ్చారు రఘునందన్ రావు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొట్టమొదటి ఉన్న అసెంబ్లీ ఏంటంటే చేవెళ్ళ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఏ అసెంబ్లీ? చేవెళ్ళ 6,800 సభ్యత్వం చేసి ఫస్ట్ ప్లేస్ లో ఉంటే 5,900 సభ్యత్వం చేసి నేను ప్రాతినిధ్యం వహించిన దుబ్బాక సెకండ్ ప్లేస్ లో ఉంది. మరి వికారాబాద్ ఏడుందని ఆలోచించుకోవాలా వద్దా? మీరు గుండె మీద చేసుకోవాలా వద్దా? పడుకున్నప్పుడు పైన తిరిగే ఫ్యాన్ ఆలోచించాలా వద్దా? అరే మేమెందుకు ఎన్నుకున్నాం, వికారాబాద్ ఏడుందని కొట్లాడాలా వద్దా? వద్దా? కొట్లాడాలని కోరుకుంటున్నా. పార్లమెంట్ 17 పార్లమెంట్ల ఎన్నిక కూడా చదివిరాడా? నేనేదో గొప్పని చెప్పడానికి రాలేదు. ఈడ కార్యకర్తలలో పట్టుదల ఎట్లుంటుందనే చెప్తున్నా. మల్కాజ్గిరి పార్లమెంట్ లో 32 లక్షల ఓట్లు ఉన్నాయి. మీ చేవెళ్ళ పార్లమెంట్ లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? 29 లక్షల ఓట్లు ఉన్నాయి. మా దుబ్బాకలో మా మెదక్ పార్లమెంట్ లో 18.5 లక్షల ఓట్లు ఉన్నాయి. అంటే మేము ఎంత చేసినా చేవెళ్ళని దాటలేదు, ఎంత చేసినా మల్కాజ్గిరిని దాటలేదు. కానీ మొన్న పార్టీ బోర్డు మీద రాస్తే మల్కాజ్గిరి నెంబర్ 1 స్థానంలో ఉంటే నెంబర్ 2 ప్లేస్ లో ఉంది.